హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే యాక్చువల్గా ఫ్రైడే అండి. నిన్ననే వెళ్ళాను. నిన్న ఈవినింగ్ 4:30కి అలా స్టార్ట్ అయిపోయాను. 5కి అంతా శిల్పారామంకి వెళ్ళానండి. శిల్పారామము చాలా రోజులు అయిపోయింది నేను వెళ్ళి. ఒకసారి వెళ్దాము. యాక్చువల్గా సంక్రాంతి సీజన్లో ఇక్కడ మట్టితో తయారు చేసిన కుండలు చాలా చాలా బాగుంటాయండి. మంచి క్వాలిటీలో ఉంటాయి. యాక్చువల్గా సంక్రాంతి అప్పుడు మేము షిరిడీకి వెళ్ళాం కదా, అప్పుడు ఇంకా జర్నీలో ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా కాస్త టైర్డ్ అయిపోయి టైం పట్టింది నేను వెళ్ళడానికి. బట్ ఎలాగైతేనేమో ఇప్పుడు వెళ్ళానండి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. నేను ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఐడియా ఉంటుంది కదా, జస్ట్ మరీ దూరంగా ఉండి శిల్పారామంకి ఊరికే వెళ్ళడం ఎందుకు, ఒకసారి వీడియో చూసినట్టయితే మీకు ఐడియా వస్తుంది. ఏమైనా ఐటమ్స్ ఎక్కువగా బాగా నచ్చాయి అనుకుంటే వెళ్ళొచ్చు. అందుకనేసి ఈ వీడియో అనేది క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ప్రైజెస్ అనేవి ప్రతిదీ చెప్పట్లేదండి, కొంతవరకు ట్రై చేశాను చెప్పడానికి. ఒకసారి అయితే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వడానికి పెద్దవాళ్ళకైతే 60 రూపీస్ అండి టికెట్. ఇలా ఎంటర్ అయిపోగానే బోల్డ్ అని స్టాల్స్ ఉంటాయి. యాక్చువల్గా సంక్రాంతికి ఎగ్జిబిషన్ ఉన్నింది ఇక్కడ. చాలా ఎక్కువ మొత్తంలో స్టాల్స్ అనేవి ఉన్నాయంటండి. నేను ఫ్రైడే వెళ్ళాను కదా, అప్పటికే కొన్ని స్టాల్స్ తీసేశారు. బట్ స్టిల్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళానండి నేను. చాలా బాగున్నాయి. ఈ షాప్లో యూనిక్ కలెక్షన్ కనిపించింది నాకు నచ్చినవి చూపిస్తూ ఉన్నానండి. మీకు ప్రతిదీ చూపించాలంటే చాలా లెంగ్తీ వీడియో అయిపోతుంది కదా, అందుకోసం జస్ట్ కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను. శిల్పారామంలో ఎప్పుడైనా సరే షాపింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ చెప్తారండి. దాంట్లో సగానికి సగం తక్కువ అడగాలి మనము. అలా మనకి ఇంకా బాగా నచ్చింది అంటే వాళ్ళు సగానికి సగం తగ్గకపోతే కొంచెం పెంచుతూ అలా బార్గెన్ చేయాలండి. లేకపోతే చాలా ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు శిల్పారామంలో. యూజువల్గా ఎప్పుడు వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడైతే ఈ షాపు గవర్నమెంట్ వాళ్ళదండి. సో దీంట్లో ఇదొకటి ఫ్లూట్ కొంచెం కొత్తగా అనిపించింది, బాగా నచ్చింది, అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఇందులో చిన్న చిన్నవి ఇలాగా చెక్కతో తయారు చేసిన కొండలు ఉన్నాయి. ఇది గేమ్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, చెక్కతో చేసింది. ఈ చిన్న హెయిర్కి పెట్టుకోవడానికండి, ఆ స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, హెయిర్ ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి. ఇదైతే జిరాఫీ. చిన్నగా ఉన్నప్పుడు నేను అలాంటివి మా ఇంట్లో ఉండేవన్నమాట, అందుకనే గుర్తొచ్చింది. ఆ తర్వాత జస్ట్ స్టాల్స్ చూపిస్తూ ఉన్నాను. BS01 అని, 02 అలా నెంబర్స్ ఉంటాయండి. ఈ షాప్ పేరు మహాలక్ష్మి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి. ఇక్కడ ఇట్లా హ్యాంగ్ చేశారనమాట. మనము షో పీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, వాల్ డెకర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. అవైతే 400 రూపీస్ చెప్పారు. ఇవన్నీ కూడా హ్యాండ్తో చేసినవి కాబట్టి కొంచెం ప్రైజీగానే ఉన్నాయండి ఈ షాప్లో. ఇలాగా బాటిల్స్ మీద కూడా చిన్న ఆర్ట్ అయితే వేసింది. ఇవి పెయింటింగ్స్, డ్రాయింగ్స్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ అవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్ లాగా చేసిస్తారంటండి. అవి యాక్చువల్గా 4000, 5000 ఇంకా వాటిని బట్టి చెప్తూ ఉన్నారనమాట. కాస్త ప్రైజీగానే ఉన్నాయి అన్నీ కూడా, కానీ చాలా బాగున్నాయండి. చాలా క్లాసిక్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. ఇలాగా ఒక చెక్క మెటీరియల్తో ఉంది, దాని మీద డ్రాయింగ్ వేశారు. ఇక్కడ వినాయకునివి హ్యాంగింగ్స్ ఉన్నాయండి. అవి పెద్ద సైజ్ది అయితే 900 అలా చెప్పారు. చిన్నవి కొంచెం తక్కువ ప్రైజే ఉంటాయి. ఇక్కడ చూపించాను కదా, ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా 4500 అలా చెప్తూ ఉన్నారు. అవి మనం చూపించేదాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అనేది చెప్తూ ఉన్నారండి. ఆ తర్వాత నెక్స్ట్ షాప్లో ఈ చెక్క ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి షాప్స్ బోల్డ్ అని ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తున్న స్టూల్ ఫస్ట్ చూపించాను కదా చిన్నది, 1500 అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ లాగా కనిపించింది. ఇందులో 5 డైసెస్ ఉన్నాయన్నమాట. అవి ఎంత అని అడిగితే 300 అలా చెప్తూ ఉన్నారండి. ఇలాగా చెక్కవి చిన్న చిన్న బౌల్స్ లాగా ఉండి విత్ లిడ్తో ఉన్నాయి. ఇక్కడ నేను సడన్గా ఇలా ఉంటే ఓపెన్ చేశానమాట. అందులో నుంచి స్నేక్ లాగా వచ్చింది. నాకైతే నిజంగా భయం వేసింది. అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా మనం నార్మల్గా షాపింగ్ చేస్తూ, ఏదో అనుకొని తక్కువ మనం ఓపెన్ చేసేసరికి దాంట్లో నుంచి అలా వచ్చిందనమాట. ఎక్కడో చూసినట్టయితే గుర్తొచ్చిందండి మళ్ళీ తర్వాత. అదైతే 100 రూపీస్ చెప్తూ ఉన్నారు, పెద్ద సైజ్ది. ఆ తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మనకి స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. టీ కూడా దొరుకుతుందండి. ఎవరైనా
ఫుడ్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఆ తర్వాత BS07 అని, ఇందులో షాల్స్ బాగున్నాయి. జస్ట్ నేను ర్యాండమ్గా అన్ని షాప్స్కి వెళ్తూ ఈ షాప్ కనిపించిందండి. ఇక్కడ ప్యూర్ కాశ్మీరీ వూల్తో తయారు చేసిన షాల్స్ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే 850 అలా చెప్పారండి. ఆ పక్కన బ్లూ కలర్లో కనిపిస్తున్న షాల్ 1200 అలా చెప్పారు. ఇప్పుడు చూపిస్తుంది 800 అలా చెప్పారు. ఇవి అంటే ప్రైస్ తగ్గిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ షాప్లో ఇక్కడ టాప్స్ చాలా బాగున్నాయండి. ఉన్న వాటన్నిటిలో నాకు ఈ షాప్లో బాగున్నాయని అనిపించింది. యాక్చువల్గా ఈ షాప్లో ఐటమ్స్ అన్నీ కూడా వేరే షాప్స్లో నాకు కనిపించలేదు. ఇక్కడ టాప్స్ చూసారా, కలంకారీ టైప్లో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. షార్ట్ టాప్స్ ఉన్నాయి, అలాగే లాంగ్ టాప్స్ కూడా ఉన్నాయి. ఇట్లా పైన స్ట్రగ్ లాగా వచ్చి కోట్ లాగా వచ్చిన మోడల్ కూడా ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకి కూడా ఉన్నాయన్నమాట. ఇందాక చూపించాను కదా షార్ట్ టాప్ ఉన్నది, అది 600 అలా చెప్పారండి. లాంగ్ టాప్ లాగా ఉన్నది 800, 1200 అలా చెప్తూ ఉన్నారు. రేంజెస్ని బట్టి ఉన్నాయన్నమాట. ఇక్కడ డిస్ప్లే చేసినవన్నీ చూపిస్తూ ఉన్నాను కదా, 1200 అలా అంటూ ఉన్నారు. మేబీ వాళ్ళు చెప్పిన ప్రైస్కి కాస్త తగ్గుతారండి. వాళ్ళు చెప్పిన ప్రైజే మనం తీసుకోకుండా దానికి యాక్చువల్గా చెప్పాలంటే హాఫ్ ప్రైస్ తక్కువే అడగాలి. శిల్పారామంలో అయితే చాలా ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉంటారు. నార్మల్గా మనకు నచ్చింది అంటే కొంచెం అటు ఇటుగా తీసుకున్నా సరిపోతుంది, కానీ మరి డబల్ ప్రైస్ పెట్టి తీసుకోని అవసరం లేదు కదా, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఈ ఫోటో ఫ్రేమ్స్ లోపల గోల్డ్ కోటింగ్ లాగా ఉంటుందంట. ఒక్కొక్కటి 85,000 అలా చెప్తూ ఉన్నారు ప్రైజెస్. ఆ తర్వాత ఇక్కడ చిన్న పర్స్ షాప్ అయితే కనిపించింది. ఇందులో చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట డిజైన్స్ అన్నీ కూడా. జస్ట్ ర్యాండమ్గా ఒక్కొక్క షాప్ నాకు నచ్చినవి పిక్ చేసుకొని చూపిస్తూ ఉన్నానండి, అంతవరకే. అలాగే ప్రైజెస్ కూడా మీకు ఐడియా కోసం చెప్తూ ఉన్నా. ఈ పర్స్ అయితే 650 అలా చెప్పారండి. వాళ్ళు చెప్తున్న ప్రైజెస్కి చెప్తూ ఉన్నాను కదా, సగానికి సగం తక్కువ అడగాలన్నమాట. ఇందులో అయితే అన్నీ కూడా 850, 600, ఇప్పుడు చూపిస్తుంది 600, 300 ఇలా చెప్తూ ఉన్నారనమాట ప్రైజెస్ అన్నీ కూడా. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. చూస్తూ ఉన్నారు కదా, పర్సులన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో చాలా చాలా బాగున్నాయి. ఇలాగ హ్యాంగింగ్ చేసిన మిర్రర్ పర్స్ కూడా చాలా చాలా బాగుంది. అది కూడా 500 సంథింగ్ అలా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఫుట్వేర్ షాప్స్ కూడా చాలానే ఉన్నాయండి. మనకి నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా వరకు ఐటమ్స్ అనేవి కొంచెం శిల్పారామంలో కంటే తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి. బట్ కొన్ని స్పెసిఫిక్గా శిల్పారామంలోనే ఉంటాయన్నమాట. అలాంటి ఐటమ్స్ మనం శిల్పారామంలోనే తీసుకోవచ్చు. బట్ ఫుట్వేర్ అవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్స్ నార్మల్గా బయట కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అక్కడ మనకి బెటర్ ప్రైస్లోనే దొరుకుతాయి. ఇక్కడ ఇలాగ క్రిస్టల్తో ఉన్నవి రకరకాల మెటీరియల్స్తో ఉన్న దండలు అయితే ఉన్నాయి. అడిగానండి, అవన్నీ కూడా 300, 500, 600 ఆ రేంజెస్లోనే చెప్తూ ఉన్నారు. మేబీ దానికి తగ్గచ్చు వాళ్ళు ప్రైస్ అయితే. నేనైతే ఇలాంటివి ఏవి షాపింగ్ చేయలేదండి, జస్ట్ వీడియో కోసం నేను మీకు కనుక్కొని వాళ్ళతో చెప్తూ ఉన్నాను అనమాట. ఇది క్రిస్టల్ ఏదో టైప్ పేరు కూడా చెప్పారు, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. కానీ వీడియోలో ప్రతి షాప్ పైన నెంబర్ చూపిస్తూ ఉన్నానండి, స్టాల్ నెంబరు, ఒకసారి మీరు గమనించగలరు. అలాగే ఇక్కడ షాప్ పేరు కూడా నేను చూపిస్తూ ఉన్నాను. కొన్ని షాప్స్కి బోర్డ్స్ అయితే ఉన్నాయి, వాటికి నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ యాక్చువల్గా ఆక్సిడైజ్డ్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఈ షాప్లో కొన్ని ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. రేర్ కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర. ఇప్పుడు చూపించాను కదా, ఆ ఇయర్ రింగ్స్ 150 అని చెప్పారు. ఈ దండలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఈ దండలు బాగున్నాయి. అలాగే ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి, చాలా యూనిక్గా ఉన్నాయి. బట్ ఆయన ప్రతిదీ ప్రైస్ అయితే ఏం చెప్పట్లేదు. లోపల ఉన్నవన్నీ కూడా 600, 700, 500, 350 అలా ఉంటాయని చెప్తున్నాడు. కొంచెం 350 అబోవే అని చెప్తూ ఉన్నాడండి. అందులో ఉన్నవి మనం బార్గెన్ అయితే చేసుకోవచ్చు, ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకొని. నేను ఈవినింగ్ వెళ్ళాను కదా, కాస్త మస్కిటోస్ కూడా ఎక్కువగా ఉన్నట్టయితే అనిపించింది నాకు. మీరు పిల్లల్ని తీసుకున్నట్టయితే కొంచెం ఎర్లీ అవర్స్లో వెళ్తేనే బెస్ట్ అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ క్యారియర్ బాక్సులు కూడా ఉన్నాయండి. ఇందాక చూపించాను కదా ఈ షాప్లో,
వాళ్ళైతే 1200, చిన్నవైతే 800 అలా చెప్తూ ఉన్నారు. కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చెక్క బొమ్మలు, చెక్కతో తయారు చేసిన స్టోరేజ్ ఆర్గనైజర్స్ అని, లేకపోతే స్టోరేజ్ బాక్సెస్ అని కూడా చెప్పచ్చు. ఇవన్నీ కూడా 600, 800. ఈ కుందేలు బొమ్మ ఒక్కటే 500 చెప్తూ ఉన్నారండి. చాలా కాస్ట్ అయితే చెప్తూ ఉన్నారు. ఇయర్ రింగ్స్ అయితే నేను ఇందాక చూపించినవి 150 చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ కార్పెట్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ మనము నాంపల్లి ఎగ్జిబిషన్, బయట ఎగ్జిబిషన్స్లోనే దీనికంటే తక్కువ ప్రైస్ అని అయితే అనిపిస్తుంది. మీకు ఇందాక ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా, ఇక్కడ చెక్కతో తయారు చేసిన ఫర్నిచరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే బాగా ఆలోచించి తీసుకోండి. మీకు ఆ వుడ్ దేంతో తయారు చేసింది అవన్నీ ఐడియా ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే ప్రైస్ విషయం పక్కన పెడితే యాక్చువల్గా ఆ వుడ్ మంచిది కాదనుకోండి, వాటికి చెదలు వచ్చేస్తాయి అన్నమాట. మన ఇంట్లో ఏదైనా కాస్ట్లీ ఫర్నిచర్ ఉందనుకోండి, ఏవైనా కూడా సోఫా ఉన్నా, కాట్ ఉన్న, డైనింగ్ టేబుల్స్ ఉన్న, వాటన్నిటికీ ఆ చెదలు అనేవి స్ప్రెడ్ అయిపోయి మొత్తం చెక్క ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడ చెక్క ఉంటుందో అదంతా పాడు చేసేస్తుంది. నేను రీసెంట్గా ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారనమాట, వుడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఇలాగా మీరు చూసి తీసుకోవాలి, అక్కడంటే అక్కడ తీసుకుంటే మాత్రం తప్పకుండా ఇంట్లో ఉన్న వుడ్ అంతా పాడవుతుంది అని. అది నిజమే అనిపించిందండి నాకు. శిల్పారామంలో నేను చిన్న స్టూల్ టైప్ది లాస్ట్ టైం తీసుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను కూడా. నేను 500 రూపీస్ మధ్యలో థ్రెడ్తో అల్లి ఉంటారనమాట. అది యాక్చువల్గా మొత్తం దాంట్లో నుంచి చెక్కపొడి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ స్టూల్సే, చెక్కపొడి రాలిపోతూ ఉందన్నమాట. దాంట్లో చిన్న పురుగుల్లాగా చేరి చెక్క రాలిపోతూ ఉంది. సో అలాంటివి తీసుకోకుండా ఉండడమే బెస్ట్ అండి శిల్పారామంలో. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మేము ఫేస్ చేస్తూ ఉన్నామన్నమాట, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ చెక్కకు సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఈ వుడ్తో తయారు చేసిన వాల్ డెకోర్స్, తర్వాత ఫర్నిచరు, ఇలాంటివన్నీ కూడా ఒక పెద్ద లైన్ మొత్తం ఉంటాయండి. ఏమైనా డెకోర్ పీసెస్ తీసుకోవచ్చు, కానీ ఫర్నిచర్ తీసుకోకపోవడమే మంచిది అనిపించింది. యాక్చువల్గా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ చిన్న స్టూల్ 1200 చెప్పాడండి, ఆయన 500కి ఇచ్చాడు. మంచి ప్రైజే అని అనుకున్నాం, కానీ బట్ ఇంటికి వచ్చాక 1 ఇయర్ కూడా అవ్వలేదు, అంతలోపలే దాంట్లో నుంచి పొడి రాలిపోవడము, పురుగులు చేరిపోవడం, చిన్న చిన్న చెక్క పురుగుల్లాగా అలా జరుగుతూ ఉన్నింది. సో మేము వేరే ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ డిస్కషన్లో అది చెప్పామన్నమాట. సో అది ఇమీడియట్గా మీరు ఇంట్లో పెట్టుకోకుండా బయట ఎక్కడన్నా దూరంగా పెట్టేయండి అని చెప్పారు. సో మేమైతే పైన మొక్కల దగ్గర పెట్టేశానండి. ఇంకా ఎలాగైతే నేను పాడైపోయినా పర్లేదులే అని ఇంకా పైన వదిలేశాను. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక షాపు చాలా చాలా బాగా నచ్చింది. ఈ షాపు యాక్చువల్గా షాపులో ఆయన ఏం లేడనమాట, ఎవరు లేరు. సో అందుకనేసి నేను ఇంకా ప్రైజెస్ ఏం అడగలేదు, కానీ ఇందులో చాలా చాలా బాగున్నాయి. అన్నీ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, లుక్ వైజ్ కూడా సూపర్ ఉన్నాయండి. ఈ బుట్టలు చిన్న చిన్నవి, తర్వాత మనము ఏవైనా పాట్స్ పెట్టుకోవడానికి కూడా పెద్ద బుట్టల్లాగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చూస్తున్నారా, ఏమైనా స్టోరేజ్ ఆర్గనైజర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. చాలా చాలా బాగున్నాయండి. నాకైతే షాప్లో ఉన్న ప్రతి ఐటము బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఇలాంటి మెటీరియల్తో తయారు చేసిన ఐటమ్స్ ఇష్టము అనుకుంటే తప్పకుండా ఈ షాప్కి అయితే వెళ్ళండి. కొంచెం లోపల మనకి ఒక సీక్వెన్స్ చెప్పడానికి అవ్వదు. శిల్పారామంలో చాలా రోస్ ఉంటాయండి. మనము ప్రతి రోలోనూ వెళ్తూ ఉంటే ఏది మిస్ కాకుండా ఖచ్చితంగా ఈ షాప్ అయితే కనిపిస్తుంది. లేకపోతే మనం ఖచ్చితంగా కొన్ని రోస్ అనేవి మిస్ అవుతాము, షాప్స్ కూడా మిస్ అయిపోతామండి. ఇందులో అయితే బుట్టలు చిన్న చిన్నవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మెయిన్ ఎక్స్పెషల్లీ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ కదా, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. తీసుకుందాం అనుకున్నానండి ఇప్పుడు చూపించింది. యాక్చువల్గా అక్కడ ఎవరు లేరనమాట. ఏవైనా వెజిటబుల్స్ పెట్టుకున్నా, ఫ్రూట్స్ పెట్టుకున్నా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, నాకు వీడియోస్ కూడా హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను, కానీ ఎవ్వరూ లేకపోవడంతో ఇంకా వెళ్ళిపోయాను. ఇలాగా డ్రాప్ లైట్స్ కూడా ఈ మెటీరియల్తో తయారు చేసినవి ఉన్నాయండి ఈ షాప్లో. ఇక్కడ చిన్న చైర్ లాగా ఉంది కదా, అది కూడా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మనకి శిల్పారామంలో ఇలాగా డెకోర్ పీసెస్ అయినా అనొచ్చు, లేకపోతే వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి వాల్ డెకోర్స్ అనొచ్చు, ఇలాంటివన్నీ చెక్కతో తయారు చేసినవి ఇలాగా ర్యాండమ్గా పెట్టేసి ఉంటారండి. రోడ్ మీదే సైడ్కి శిల్పారామం లోపల పెట్టుంటారు. బట్ ఇవి అంత ఎండకి అలాగే ఉండిపోతాయి అన్నమాట. బట్ నేను అనుకున్నాను ఇవి బాగుండవేమో, ఇలా పెట్టేశారు, అన్నీ పాడైపోయి ఉంటాయి అని అనుకున్నాను.
బట్ స్టిల్ అలా చూస్తూ ఉన్నప్పుడు ఒకరు సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఒక చిన్న వాల్ హ్యాంగర్ తీసుకున్నారు. అదైతే 4500 అంటండి. వేప చెక్కతో చేసాము అని చెప్పారు. వాళ్ళు నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ దానికి నీట్గా వార్నిష్ చేసి ఇస్తూ ఉన్నారు. సో తీసుకోవచ్చు అని అయితే అనిపించింది, కానీ చాలా ప్రైజీగా ఉన్నాయండి. మనకు తెలియదు కదా ఎంతవరకు ఈ ఒరిజినల్లో ఏమో తెలియదు, కాబట్టి నేనైతే ప్రిఫర్ చేయలేదు. కానీ చాలా బాగున్నాయి చూడ్డానికైతే. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఇట్లా స్టాల్స్ కూడా పెట్టుకున్నారు. డెకోర్ పీసెస్ అయితే చాలా చాలా ఉన్నాయండి. మీరు జస్ట్ ఏంటంటే ప్రైస్ ఒకటే మనము కొంచెం బార్గెయిన్ చేయగలిగితే ఓకే, మంచి ప్రైస్కే తీసుకోవచ్చు. ఇక్కడ పర్ల్ షాప్ ఉందండి, గవర్నమెంట్ సర్టిఫైడ్ అని చెప్పారు. ఇక్కడ పర్ల్స్ అడిగాను, 2500 నుంచి 25,000 వరకు ఉన్నాయండి. పర్ల్స్ సైజుని బట్టి వాటి క్వాలిటీని బట్టి అని చెప్పారు. సో అలా గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్న షాప్స్లో అయితే మనం తీసుకోవచ్చు. అలాగే శిల్పారామం వెళ్ళినందుకు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాడుతా తీయగాలో రిషిల్ ఉన్నాడు కదా, చిన్న అబ్బాయి. మీకు పాడుతా తీయగా ఇంతకుముందు చిన్నపిల్లల సీజన్ చూసుంటే ఐడియా ఉంటుంది. రిషిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట మాకు కూడా. సో రెగ్యులర్గా చూసేవాళ్ళం తన ఎపిసోడ్స్ అవన్నీ కూడా. చాలా బాగా అనిపించింది తనని మీట్ అవ్వడము. శిల్పారామంలో కనిపించాడు వాళ్ళ మదర్తో. తను కూడా చాలా బాగా మాట్లాడారండి. ఫోటో తీసుకున్నాము. ఆ తర్వాత రమ్య గారు సీతారామం సినిమాలో ఓ సీత పాట పాడారు. చాలా క్యూట్ వాయిస్ అండి తనది. తనను కూడా మీట్ అయ్యాము. సో ఫోటో తీసుకున్నాను. ఇక్కడ ఒకటి ఆడిటోరియం లాగా ఉంటుందండి శిల్పారామంలో. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా సాకేత్, దీపు, చైతన్య, మామూలుగా మనకి సింగర్స్ ఉన్నారు కదా, రామాచారి గారి వీళ్ళు శిష్యులు అనమాట మొత్తము. అందరూ కూడా అక్కడ చాలామంది కనిపించారు నాకు. అందుకనే కొంచెం జూమ్లో పెట్టి చూపిద్దామని ట్రై చేశాను. గొంతులన్నీ శృతి చేసి మనసులన్నీ జత చేసి పదము పాడుతూ దయాగుణముతో నీటి బాటలో లయగతిలో తను పాడే స్వర్గాల సంగమీ గీతము, హృదయాల రవళించు సంగీతము. సగమని సరి గమ పదవి స్వరాలే మణి పాడే జనన జనన లయగతిలో తను వాడే. సరే గమ సరే గమ సరి గమ పదవి స్వరాలే మణి పాడే. యాక్చువల్గా రామాచారి గారి ఇన్స్టిట్యూట్ యానివర్సరీ శిల్పకళా వేదికలో సండే జరగబోతోందండి. దానికోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలంతా కూడా. ఎవరైనా ఆ షోకి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్కి తప్పకుండా అటెండ్ అవ్వండి. సండే జరుగుతుందంట శిల్పకళా వేదికలో. ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ నాకు తెలీదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ సిరామిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక చోటు ఉన్నాయండి. చాలా యూనిక్ కలెక్షన్ అనే చెప్పాలి. చాలా చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను సికింద్రాబాద్ ఎగ్జిబిషన్లో చూపించాను కదా సిరామిక్ ఐటమ్స్, దానికి మించి ఉన్నాయని చెప్పాలి. చాలా బాగున్నాయి. కాకపోతే ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తూ ఉన్నారండి. అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మట్టితో తయారు చేసిన పాత్రలు చాలా బాగుంటాయండి. శిల్పారామంలోనే చాలా బాగుంటాయి ఇంకా బయట కంటే. అందుకనేసి ఎస్పెషల్లీ వాటి కోసమే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. యాక్చువల్గా సంక్రాంతి టైంలోనే ఇక్కడ మట్టి పాత్రలు అనేవి సేల్ చేయడానికి పెడతారు. లార్జ్ కలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సంక్రాంతి అప్పుడు ఎగ్జిబిషన్ జరిగిందండి ఇక్కడ. అప్పుడు హ్యూజ్ కలెక్షన్ ఉన్నిందంట. అలాగే ప్రైజెస్ కూడా అప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మండేకి మట్టి పాత్రలు ఉన్న కొన్ని షాప్స్ అయితే తీసేస్తున్నారంటండి.
సో అందుకోసము కొంచెం తక్కువ ప్రైస్కైనా సేల్ చేసేసుకొని వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉన్నారని వాళ్ళు నాతో అన్నారు. సో మీకు అందుకనేసే నేను వీడియో ఫ్రైడేనే ఎడిట్ చేసి సాటర్డేకి పోస్ట్ చేస్తూ ఉన్నానండి. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది స్పూన్ రెస్ట్ 250 రూపీస్ అలా చెప్పారు. ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండే స్టాల్సే. బట్ మట్టి పాత్రలకి సంబంధించినవి మాత్రము మీరు ఎంత తొందరగా వెళ్తే అంత బెస్ట్ అండి. 2-3 డేస్లో వెళ్తే బెస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు మండే ట్యూస్డే ఇంకా అప్పటికంతా కూడా తీసేస్తారనమాట. అక్కడైతే మట్టి పాత్రలు చాలా చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతూ ఉన్నాయండి. నేను ప్రైజెస్ కూడా మీకు తప్పకుండా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇలాగా అక్కడక్కడ మట్టి పాత్రలు పెట్టుకొని ఉన్నారనమాట. వాళ్ళు ఏది అడిగినా కూడా చిన్న చిన్నవి 100, కొంచెం పెద్ద సైజు ఉన్నవి 200, 250 అలా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇవి 300 అలా చెప్పారండి. వాళ్ళు ఇంకా కూడా తగ్గిస్తామని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా 300 అనే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ చిన్న చిన్నవన్నీ కూడా 100 రూపాయలు. ఆ తర్వాత కడాయిల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ చిన్న సైజు అయితే 150, 250, 350 అలా చెప్తూ ఉన్నారండి. అంతకు మించి అయితే ఏది కూడా చెప్పలేదు. ఆ తర్వాత బిర్యానీ పెద్ద పాట్ లాగా ఉంది, అదైతే 850 అలా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాగా హ్యాంగింగ్ పాత్రలు అయితే అక్కడక్కడ పెట్టుకొని ఉన్నారండి. ఇలాగా ప్రైస్ అడుగుదాం 4-5 ప్లేసెస్లో పెట్టుకొని ఉన్నారు. మీరు అన్ని చోట్ల చూసుకొని ప్రైజెస్ అడిగి తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళైతే తగ్గిస్తూ ఉన్నారు కూడా. ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కలిశారండి. రాజీ గారు మన సబ్స్క్రైబరు. యాక్చువల్గా నేను ఇంతకుముందు మియాపూర్లో రోళ్ళు కుండలు పెట్టినప్పుడు ఆ వీడియో కింద కమెంట్ కూడా చేశారు తను. ఏంటంటే యాక్చువల్గా అక్కడ మియాపూర్ దగ్గర మట్టి పాత్రలు తీసుకొని ఉన్నారంట తను. అక్కడ ఏంటంటే ఆ తీసుకున్న 3 మట్టి పాత్రల్లో వండినప్పుడు 3 కూడా పగిలిపోయాయంటండి. యాక్చువల్గా స్టవ్ మీద పెట్టినప్పుడు పెద్దగా బ్లాస్ట్ అయిపోవడం జరిగిందంట. సో అది చాలా డేంజరస్, చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఏమంటే సేఫ్గా బయటపడ్డాము, ఏ ప్రాబ్లం మాకైతే అవ్వలేదు అని చెప్పారు. సో అందుకనేసి నేను ఈ వీడియోలో నాకు యాక్చువల్గా మీకు సందర్భం చెప్పడానికి కుదిరింది. అక్కడైతే మట్టి పాత్రలు తీసుకోకండి, ఎందుకంటే తను ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి. మియాపూర్ దగ్గర ఉన్న రోళ్ళు అవన్నీ చూపించిన వీడియోలో ఉన్న మట్టి పాత్రలు అయితే తీసుకోవద్దండి. నాకు కూడా రీజన్ తెలీదు ఎందుకు అలా జరిగిందో, కానీ తను యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఎప్పుడు మట్టి పాత్రలు వాడేవాళ్ళంట, కొత్త ఏం కాదంట. సో తనకు అలా జరిగింది కాబట్టి మీకు అలా నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే ఇలాగా వాల్కి సంబంధించిన చెక్కతో తయారు చేసిన డెకోర్ పీసెస్ చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయండి. నైట్ టైం వెళ్తే ఏంటంటే కొంచెం మనకి చూడడానికి కలర్ఫుల్గా ఇలా లైట్స్ అన్నీ వేసి ఉంటారు కదా, కాస్త అలా పార్క్ లాగా ఉంటుంది, కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ అక్కడ దోమలు అయితే చాలా చాలా ఉంటాయండి, మనం అక్కడ కూర్చోలేమన్నమాట. అందుకనేసి నాకైతే నైట్ టైం ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్ అని నేను వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది. కాస్త చల్లగా ఉంటుంది కదా వెళ్తే, మనకి ఇబ్బంది అవ్వదు అనుకున్నాను, కానీ చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఇక్కడ అయితే ఇలాగా ఇంకా బయటికి వస్తూ ఉన్నప్పుడు ఇలాగా రోజెస్ చాలా ఉన్నాయండి. ఆ ప్లాంట్స్ చాలా పెట్టారు, చాలా బాగున్నాయి కూడా చూడడానికి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. శిల్పారామం చాలా నచ్చింది. బట్ డే టైం వెళ్తే బెస్ట్ అని అనిపించింది. ప్రైజెస్ అయితే టూ హై కూడా చెప్తారనమాట, చాలా ఎక్కువగా చెప్పే స్టాల్స్ కూడా ఉన్నాయి. బట్ మనం ఏంటంటే బార్గెన్ తెలిసి ఉండాలి, ఎంత క్వాలిటీ ఏంటి అని తెలుసుకొని బార్గెన్ చేసుకోవాలి. అంతేనండి, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటూ ఉన్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.